బ్యాంకుల జాతీయీకరణ ఇందిరాగాంధీ గారు చేశారు. బ్యాంకుల జాతీయీకరణ ఓవైపు 2 సార్లు జరిగింది. 2 సార్లు బ్యాంకుల జాతీయీకరణ జరిగింది. దాదాపు 20 బ్యాంకులను విలీనం చేస్తూ ప్రభుత్వ రంగంలో విలీనం చేస్తూ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇందిరాగాంధీ గారు దానికి పుణ్యం కట్టుకున్నారు. సో దాని ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు విస్తరించాలి, ప్రజలకు విరివిగా లోన్లు దక్కాలి, వాళ్ళు పనిచేసుకోవడానికి కోసం పెట్టుబడులు దొరకాలి అనేది వంటిది ప్రధానమైనటువంటి లక్ష్యం. సో మరి ఎంతవరకు ఈ లక్ష్యాలు ముందుకు పోయినాయి? ల్యాండ్ విషయంలో ల్యాండ్ అయితే మనకు రాలేదు, పోయింది. ఇక మరి ఆర్థికపరమైనటువంటి అంశాలను చూద్దాం. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఈ బ్యాంకులు, ఈ ప్రభుత్వాలు నిజంగా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాయా? నిన్న ఒక డాక్యుమెంట్ పరిశీలిస్తున్నటువంటి సందర్భంలో ఇదొక డాక్యుమెంట్ దొరికింది. ఈ ముద్రా లోన్స్కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇది. యాన్యువల్ రిపోర్టు 23-24 రిపోర్టు. ఇక 24-25 ఇంకా రాలేదు. గవర్నమెంట్దే ఇది. ప్రధానమంత్రి ముద్రా లోన్స్కి సంబంధించినటువంటిది ఇది. దీని మిషన్ ఇది. దీంట్లో క్లియర్గా వాళ్ళు ఇవి దేనికోసం పెట్టిరు ఇది అంటే వాళ్ళు క్లియర్గా కొన్ని విషయాల్ని ఇక్కడ ప్రస్తావిస్తారు. ఏమని, ఇది ఎందుకోసం పెట్టిరయ్యా అంటే ఈ ముద్రా లోన్ల ఉద్దేశం ఏంటంటే ఇక్కడ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ అండర్ PM ప్రధానమంత్రి ముద్రా యోజన టోటల్ అమౌంట్ 5.41 lakhs crore was sanctioned. Disbursement to 5.32 lakh crore in 6.68 crore loan accounts, which helped in extending the much needed financial support to the needy entrepreneurs who are mostly from the underserved sections of the society. ఎవరి కోసం? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు. వాళ్ళని ఎవరైతే అండర్ సర్వ్డ్ అంటే సెక్షన్స్ ఉన్నాయో వాళ్ళకి ఎవరికైతే ఇప్పటి వరకు ఏది పెద్దగా అవకాశాలు దక్కలేదో వాళ్ళకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి ఈ లోన్లు ఇచ్చి ముద్రా లోన్స్ ఇచ్చి వాళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్స్గా పైకి తీసుకురావాలనేది ఈ ముద్రా లోన్ల యొక్క ఉద్దేశం. సో ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీలను పైకి తీసుకురావాలంటే ఏం చేయాలి? ఈ ముద్రా లోన్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు లోన్లు ఇవ్వాలి. అవునా? రైట్. ఇక్కడ మనం ఇంకా కొన్ని క్లియర్గా మెన్షన్ చేసిరు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అనేది వాళ్ళు మెన్షన్ చేసిరు. దాంట్లో కొన్ని లెక్కలు చూద్దాం. ఎక్కువద్దు, ఎందుకంటే ఇది చాలా పేజీలు ఉన్నటువంటిది. కొన్ని పేజీలని మనం పరిశీలించి కొంచెం ఇన్డెప్త్గా చూడాలి. ఇది లోన్ కేటగిరీ అనాలిసిస్. ఎంత? ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 ఇక్కడ ఎంతవరకు లోన్లు మంజూరు చేసిరు, ఏం కథ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. శిశు కేటగిరీ 1. శిశు అంటే 50,000 లోపు అమౌంట్స్ ఇస్తారు. కిషోరు దానికంటే ఎక్కువ ఇస్తారు. ఇక తరుణ్ అనేది 5 లక్షల వరకు లోన్ ఇస్తారన్నట్టు. ఎలాంటి తాకట్టు లేకుండా ఇవ్వాల్సినటువంటి లోన్లు ఇవన్నీ. సో ఇక్కడ మనం గమనించాల్సినటువంటి కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే ఈ 2023-24లో ముద్రా లోన్స్ దాదాపుగా ఎన్ని ఇచ్చిరాయా అంటే ఎంత ఇన్ క్రోర్స్ 3,43,270 కోట్లు. ఎంత? 3,43,270 కోట్ల రూపాయలు ఎవరికి? మొత్తం అందరికి కలిపేమో 5,32,358 కోట్లు. అందరికి కలిపి 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో ఈ బ్యాంకులు ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలను పైకి తీసుకురావడానికి పెట్టినటువంటి ముద్రా స్కీమ్ యోజన ఏదైతే ఉందో దీంట్లో అందరికి కలిపి 5,32,358 కోట్ల రూపాయలను ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇచ్చినాం. ఇది గొప్ప విజయం అని చెప్పి ఆ పుస్తకాలలో, ఇందులో ఈ లెక్కలలో కేంద్ర ప్రభుత్వ సంస్థ రాసుకుంది. రైట్. ఎవరి పైన మనం చూసింది ఏంది? ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో పైకి తీసుకురావాలి వాళ్ళకి ఆర్థికంగా అనేది దాని ఉద్దేశం కదా. ఇక్కడ జనరల్ కేటగిరీ అంటే ఓసీలకు, అప్పర్ క్యాస్ట్ వాళ్ళు, పెద్ద కులం వాళ్ళకి ఎంత ఇచ్చిరా అంటే ఈ మొత్తం 5,32,358 కోట్లలో
పెద్ద కులపోలకు వంచింది 3,43,270 కోట్లు. ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే జనరల్ అంటే అందరూ ఉంటారు, అందరు ఉన్న తర్వాత ఇప్పుడు 3 కేటగిరీలు తీసి ఇవి కాక ఎస్సీ ఎస్టీ బీసీలు కాక ఇది ఎస్సీ ఎస్టీ బీసీలు కాక ఓన్లీ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు పెద్ద కులం వాళ్ళకు 64.48% లోన్లు ఓన్లీ పెద్ద కులపోలకే ఇచ్చారు. దాని పేరేంది? ఎస్సీ ఎస్టీ బీసీలను పైకి తీసుకురావాలి. ఇక్కడ ఎస్సీలకు ఈ దేశంలో దక్కిన ముద్రా లోన్స్ 10.79%, ఎస్టీలకు దక్కినటువంటి లోన్లు 3.74%, బీసీలు ఈ దేశంలో 60%, 100% ఉన్నటువంటి బీసీలకు దక్కిన లోన్లు 20%, 110% లేని అప్పర్ క్యాస్ట్ కు 64% దక్కినాయి లోన్లు, ముద్రా లోన్స్ కాడ. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతా ఉంది? ఈ బ్యాంకులు మన ఎస్సీ ఎస్టీ బీసీలకు లోన్లు కూడా ఇస్తలేవు. మళ్ళా పైపెచ్చు ఏంటంటే ఈ రికవరీ రేట్ ఎక్కువ, రికవరీ రేట్ కూడా ఎక్కువ. బీసీలు ఎస్సీలు ఎస్టీలు తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో మహిళలు ఎంటర్ప్రీనర్లు వీళ్ళు టెన్షన్గా కడుతున్నారు, మళ్ళా బ్యాంకులకు టెన్షన్గా బ్యాంకులకు కడతా ఉన్నారు. ఇట్లా మరి 100% లేనటువంటి కొద్దిగా జరిగింది అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు 64% ఇస్తే మరి 160% ఉన్నటువంటి బీసీలకు 20% లోన్లు ఇచ్చి ఈ బ్యాంకులు ఎవరిని పైకి తీసుకొస్తా ఉన్నాయి? ఈ లెక్క ప్రకారము ఎవరిని పైకి తీసుకొస్తా ఉన్నాయి? ఇంకా ఒక లెక్కను కూడా మనం చూస్తే కాకపోతే ఇంకో విషయం ఏంటంటే ఇందులో కనీసం ఓసీలు పేర్కోవడం పనిలే, కేవలం బీసీ ఎస్సీ ఎస్టీ తర్వాత మహిళలు కొంతమంది గంతే. వాళ్ళని చెప్పడానికి కూడా ఇష్టపడలే. బీసీలకు సంబంధించి ఎవరెవరికి ఎంత ఇచ్చిరు, ఏ లోన్లు ఎంత పోయినాయి? జనరల్ కేటగిరీ వాళ్ళకి 5,32,000 కోట్ల లోన్లు ఇస్తే 3,43,000 కోట్లు అప్పర్ క్యాస్ట్ 64% ఇచ్చిరు వాళ్ళకి. ఇక ఓబీసీ వాళ్ళకు 21% ఇచ్చిరు, ఎస్సీ వాళ్ళకు 11%, ఎస్టీలకు 4% ఇచ్చిరు. మొత్తం 5,32,000 కోట్ల రూపాయలు. మరి సంపద ఎక్కడదయా అంటే ఈ పేద వర్గాలు దాచుకున్న సొమ్మే. వీళ్ళ వర్గాలు దాచుకున్న సొమ్ము ఇగో వీళ్ళకి పంచిపెట్టిరు. ఇక్కడ ఒక్కొక్క అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఒక్కొక్క తలకు 96,000 చొప్పున ఇచ్చారు, ఒక్కొక్క తలకాయకు. బీసీలకు ఒక్కొక్క తలకు 63,000 రూపాయలు ఇచ్చారు. ఇక్కడ ఎస్సీలకు 53,000 ఇచ్చారు, ఎస్టీలకు 59,000 రూపాయలు ఇచ్చారు. అంటే పెద్ద కులపోళ్లకు ఈ బ్యాంకులు ఏ తీరుగా పనిచేస్తూ ఉన్నాయి, ఈ స్కీములు ఏ తీరుగా పెరుమాలది ఆరగింపు అయ్యగారిది, పేరేమో ఎస్సీ ఎస్టీ బీసీలది. ఇగో ఈడ పెట్టుకున్న కాడికి మనం ఇక్కడ మంచిగా క్లియర్గా రాసుకొని ఎస్సీ ఎస్టీ బీసీలను పైకి తీసుకురావడానికి ముద్ర లోన్లు తీసుకొస్తా ఉన్నాం, ముద్ర స్కీములు తీసుకొస్తున్నామని చెప్పి మనం ఇక్కడ గొప్పగా రాసుకున్నాం. ఇగో అండర్ సర్వ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉమెన్ లార్జ్ నెంబర్ వీళ్ళని పైకి తీసుకురావడానికి కోసం స్కీమ్ పెట్టినామని చెప్పి 64% నిధులు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎత్తుకొని పోయారు. చెప్పుడు పెరుమాలది ఆరగింపు అయ్యగారులది. ఇది జరిగింది. ఇక ఈ బ్యాంకులలో ఈ దేశంలో ఓడు మొత్తం దేశాన్ని నేనే జాతున్నట్టుగా ఈ పెద్ద కులపోలంతా మేమే జాతున్నాం, ఈ దేశాన్ని మేమే పన్నులు కడతా ఉన్నాం, మేమే ట్యాక్సులు కడతా ఉన్నాం, ఇవన్నీ చెప్తా ఉన్నారు. కానీ అది తప్పు అది. ఇక్కడ ఇంకా సమగ్రమైనటువంటి లెక్కలు తీయాల్సి ఉండే. కానీ మొత్తం 2014 నుంచి 2024 మధ్య బ్యాంకులు ఈ బ్యాంకులు ఏం చేసినాయంటే 2014 నుంచి 2024 మధ్యలో 16,35,000 కోట్ల రూపాయలు 16,35,000 కోట్ల రూపాయలు మాఫీ చేసినాయి. ఎవరికి మాఫీ చేసినాయి? పెద్ద కార్పొరేట్ కంపెనీల కోసము, పెద్ద కులపోల కోసం 16,35,000 కోట్ల రూపాయలు మాఫీ చేసినాయి. ఇది నా లెక్క కాదు, ఆర్బీఐ లెక్క. భారత పార్లమెంటు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన ఇది. 16,35,000 కోట్ల రూపాయలు వీళ్ళు మాఫీ చేసిరు.
ఇగో ది ఎకనామిక్ టైమ్స్లో ఉంది చూడండి. ఇగో బ్యాంక్స్ రైట్ ఆఫ్ బ్యాడ్ లోన్స్ వర్త్ ఆర్ఏ ఎంత 16.35 లక్షల కోట్ల రూపాయలు. ఇగో ఇన్ లాస్ట్ 10 years చూసుకో 10 సంవత్సరాలలో కథ 10 సంవత్సరాలలో ఈ బ్యాంకులు, ఈ దేశంలో ఉన్నటువంటి బ్యాంకులు ఎంత 16.35 లక్షల కోట్ల రూపాయలు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకురో కార్పొరేట్లు వాళ్ళని మాఫీ చేసింది. 16,35,000 కోట్లు, ఒక్కొక్కరికి 1000 కోట్ల రూపాయలు మాఫీ. ఇదేమో పెద్ద కులపోళ్లకు ఈ దేశంలో బ్యాంకులు వీళ్ళు కట్టలేరు, లోన్లు తీసుకురు కానీ వాళ్ళు కట్టలేరు, ఎన్ని బాధలు పాపము అని రాని బాకీల నిధి కిందికి జమ చేసినాయి. ఇవన్నీ 16,35,000 కోట్ల రూపాయలు, లాక్ క్రోర్. ఇది 16,35,000 కోట్ల రూపాయలు బ్యాంకులు చేసినటువంటి మాఫీ. ఎవరికి? పెద్దోళ్లకు మాఫీ చేసిన. ఇగో ఇవి మరి రైతులకు మాఫీ చేస్తున్నాం కదా. రైతులకు ఇక రైతులు అంటే ఎవరు? మనమే కదా పేదోళ్ళం. అయితే దీంట్లో ఈ 16,35,000 కోట్లు ఏవైతే ఉన్నాయో దీంట్లో 9.45 లక్షల కోట్లు 1% అగ్రవర్ణాలకే చేసిరు. 1% ఉన్నటువంటి అగ్రవర్ణాలకు ఇన్ని లక్షల కోట్లు చేసిరు. ఇన్ని లక్షల కోట్లు. ఇక మరి మిగతా ఏవి మళ్ళీ అంటే మన పేదోడు ఈఎంఐల ఫోన్ కొనుక్కుంటాడుగా, కట్టడుగా, అవి అన్నట్టు అంతే. ఇక రైతులకు చేసినటువంటి రుణమాఫీల సంగతి ఒక్కసారి చూద్దాం. 1990లో ఫస్ట్ రుణమాఫీ చేసిరు. ఈ రుణమాఫీ కార్యక్రమం 1990లో ప్రారంభమైంది. ఇందులో ఎంత చేసిరయ్యా? 1990 నుంచి 2024-25 వరకు, అంటే దాదాపుగా 35 సంవత్సరాలు. ఓకే, 35 ఏళ్లలో వీళ్ళకేమో 10 ఏళ్లలో చేసింది. ఇది 10 ఏళ్లలో 16,35,000 కోట్లేమో పెద్దోళ్ళకు మాఫీ చేసిరు, అగ్రకులపోలకు, అగ్ర కంపెనీలకు. ఈ 35 సంవత్సరాల్లో 35 ఏళ్లలో రైతులకు చేసిన రుణమాఫీ ఎంత అంటే 2.5 lakh crores, 2,50,000 కోట్లు. 2,50,000 కోట్లు రైతులకు మాఫీ చేసిరు. 16,35,000 కోట్ల రూపాయలు అంబానీలు, అదానీలు, ఆ తర్వాత విజయ్ మాల్యలు, నీరవ్ మోడీలు, చోక్సీలు, వీళ్ళకు. ఈ బ్యాంకులు మనకి ఇయ్యాయి, పేద వర్గాలకు లోన్లు ఇయ్యాయి, వాళ్ళకి ఇస్తాయి, వాళ్ళు మాఫీ చేస్తారు. ఇక్కడ రైతులకు రుణమాఫీ, రైతులు రుణం మళ్ళీ కట్టాల్సిందే. ఈ బ్యాంకులు చేసే మాఫీ ఏం కాదు, మళ్ళీ ప్రభుత్వాలు మళ్ళీ ప్రజల పన్నుల ద్వారా వసూలు చేసి కట్టాల్సినటువంటి పైసలే. 35 ఏళ్లలో రైతులకు చేసిన మాఫీ 2.5 లక్షల కోట్లు అయితే 10 ఏళ్లలో అగ్రవర్ణాలకు చేసినటువంటి మాఫీ 16,35,000 కోట్లు. ఇది బ్యాంకులకు. ఇక దీని లెక్కలు కూడా ఒకసారి చూద్దాం. మరి ఎట్లా మళ్ళన్నా ఈ 16,35,000 కోట్లు తీసుకున్న దొంగ ఎవడు, వీడి బయటికి రావాలి అని మనం డిమాండ్లు చేస్తుంటాం కదా, సోషల్ మీడియాలో చిన్నగా పోస్టులు పెడుతుంటాం కదా, వీడు బయటికి రావాలి, వీని సంగతి ఏందో తేలాలి అని. ఎంత దరిద్రం అంటే ఇక్కడ ఇంకొక షాకింగ్ న్యూస్ చూడ్రి. అప్పులు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు కదా, అప్పులు తీసుకున్న ఎగ్గొట్టిన వాళ్ళ వివరాలు ఏంటి అని అడిగితే ఆర్బీఐ చెప్పదు, గోప్యంగా ఉంచుతారు. ఎందుకు అంత సీక్రెట్గా ఉంచుతారు అని అంటే ఆర్బీఐ చట్టం
సెక్షన్ 45F ప్రకారం దొంగల పేర్లు చెప్పదు అన్నట్టు. లోన్లు తీసుకున్న వాళ్ళ వివరాలు బహిర్గతం చేయరాదు. ఇగో ఇది కథ. ఈలో 16,35,000 కోట్ల రూపాయల లోన్లు తీసుకున్న వాళ్ళ సంగతి బయటికి రావాలి కదా, లెక్క బయటికి రావాలని మనం తొడలు కొట్టి దమ్ముంటే లెక్కలు బయట ఇవన్నీ ఉత్తాయే. ఆర్బీఐలో వాళ్ళు చట్టం చేసుకుని ఏమని, అప్పులు తీసుకున్నా కూడా తీసుకున్న పేరు బయటకు చెప్పొద్దు, ఎగ్గొట్టినా కూడా ఎగ్గొట్టిన పేరు బయటకు చెప్పొద్దు అనేటువంటి విధంగా చట్టాలను వాళ్ళు తయారు చేసి పెట్టుకురు. అట్లా ఇక మన పేదోడు ఎక్కడన్నా మొన్న దర్వాజాలు కూడా బిక్కపోలే, దర్వాజాలు కుర్చీలు భగవన్లు ఎత్తుకపోలే పేదోని ఇంట్లో కాడికి వెళ్ళి, పేదోనికి లోన్లు ఇచ్చే కాడనేమో అంటే ఈ బ్యాంకులు మన బ్యాంకులు కాదు. మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, అక్కడ భూములను చెరబట్టి భూములు ఎత్తుకపోయారు. ఇవాళ సంపద ఏదైతే ఉందో ఈ సంపదను ఇట్లా కొల్లగొడతా ఉన్నారు. మరి ముద్రా లోన్ల లక్ష్యం ఏంది? ముద్రా లోన్లు ఎవరికి పోతా ఉన్నాయి? ఎస్సీ ఎస్టీ ఓబీసీల ఎంటర్ప్రీనియర్స్ని పైకి తీసుకురావడం కోసం, లోన్లు ఇవ్వడం కోసం ముద్రా లోన్లు పెట్టినామని మీరు చెప్పి 5,32,000 కోట్ల రూపాయలు ఏది లోన్లు మంజూరు చేసినామని చెప్పి 64% అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎత్తుకపోయాయి. ఇక్కడ ఈ ఆర్బీఐలో చట్టం చేసుకొని మేము దొంగతనం చేస్తాం కానీ మా పేరు బయటకు రావద్దని వాళ్ళే రాసుకురు. మళ్ళా వాళ్ళే ఆర్బీఐ చట్టం సెక్షన్ 45F ఇగో మంచిగా బ్యాంక్స్ రైట్ ఆఫ్ బ్యాడ్ లోన్స్ వర్త్ RF 16.35 lakh crore ఇన్ లాస్ట్ 10 years. ఇది ఎప్పుడు వార్త అంటే ఇగో మార్చి 17, 2025 వార్త, అంతే, జస్ట్ లాస్ట్ మంత్. ఇక్కడ ఇది క్లోజ్ చేద్దాం. RBI Act Section 45F. Which deals with the collection of furnishing the credit information. This section essentially bars legal recourse of the damage arising from the ప్రొవిజన్స్ విత్ దట్ చాప్టర్ అని చెప్పి ఇందులో చాలా సెక్షన్స్ ఉన్నాయి. ఇవి చదువుకుంటే నో పర్సన్ షెల్ హ్యావ్ ఎనీ రైట్ వెదర్ ఇన్ కాంట్రాక్ట్ ఆర్ అదర్వైజ్ టు ఎనీ కాంపెన్సేషన్ ఫర్ ఎనీ లాస్ ఇన్క్లూడ్ అని చెప్పి ఇగో ఈ చట్టాల ప్రకారంగా వాళ్ళు చేసుకొని వచ్చారు. ఇక్కడ ఇది దిశనా, ఇక్కడ చట్టాలు వాళ్లకు అనుకూలంగా మలుచుకొని బ్యాంకుల్లో దోపిడీ చేసి మనం ఏమైనా దొంగతనం చేసినా మన ఇంట్లో తులం బంగారం ఎత్తుకపోయారట. తులం బంగారం ఏదైనా 16,35,000 కోట్లు దొంగతనం చేసిరు బ్యాంకులకేని. 16,35,000 కోట్లు. కొన్ని రాష్ట్రాలు అప్పులు కట్టొచ్చు. మొత్తం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లు 5 ఏడాదులకు సంబంధించిన బడ్జెట్ బ్యాంకులో 10 ఏళ్ళలో ఎత్తుకపోయారు దొంగలు. ఈ ఎత్తుకపోయిన వాళ్ళు దాంట్లో ఒక్కడు బీసీ ఓడలేడు. మళ్ళా ఆడు లేడు ఆ ఎత్తుకపోయే కాడ. ఈ ఎట్లా కట్టాలి పన్నులు, ఎట్లా కట్టాలి లోన్లు, ఈఎంఐలు అనే కాడ ఈయన తిరుగుతూ ఉంటాడు ఇటు. ఇది బతుకు. మనమే చేసింది మళ్ళా ఇంకా ఇన్డెప్త్ గా ఈ ఫైనాన్షియల్ దాని మీద మనం అనాలిసిస్ చేసుకుందాం. కానీ ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలను మేము ఉద్ధరిస్తున్నాం, దాని కోసం స్కీములు పెట్టామని చెప్తా ఉన్నారో అవి పరమశుద్ధ తప్పు. దాన్ని ఎట్టి పరిస్థితిలో మనం నమ్మాల్సినటువంటి